ఏ దారిటు పోతుందో ఎవరికి ఎరుక, ఎవరు ఏమైపోతారో నాకే మెరుక, అది నాకే మెరుక. అవ్వా ఈ దారిటు వద్ది. ఎటు పోతున్నావు? కాలు తగ్గుతుంది. ఎటు పోతున్నావు? ఇగో నేను మా పెద్దమ్మల ఇళ్ళకి పోతున్నా అన్నం తినడానికి. పెద్దమ్మల్ని ఇటే ఇటే దాటిపోతున్నావు. అటే అటేవో. అయ్యో దాటిపోతున్నా. అర్మకనవో. సరేనా మంచిగా మెల్లవో. ఓ మా పెద్దమ్మ పెద్ద కొంప కట్టింది. ఇది ఎన్నిసార్లు వచ్చినా నాకు కొత్త ఇల్లు. ఎప్పుడు తంతలు తట్టుకొని పడుతున్నావు ఇట్లా. నాన్న ఎక్కడ రాకుండానే కట్టినట్టుంది, నా కోసమే కట్టినట్టుంది ఇల్లు. ఈ కొంపల నన్ను మాట్లాడిస్తూ లేడు, నన్ను అడిగేటూ లేడు, తిన్నవాటు లేడు, పైనవాటు లేడు. అది ఏడ కూర్చుంటుందో పోయి నేను పిలవంగా రాదు. దీని అవ్వ ఇది కానున్నది నాకు పెద్దవ్వ. పెద్దమ్మా ఓ పెద్దమ్మా పెద్దమ్మా మా ఇల్లు వచ్చినావు అండి పెట్టి నాయన తయారుందని పొద్దుగా వచ్చినావు 9 కాలేదు అంటే నా ఇంకా జరగ అడ కూర్చుండిపో. అక్కడ కూర్చుండితే అడ కూర్చుండు అంటతా వాళ్ళ పొద్దుగా తింటూ అడ కూర్చుండు. మెల్లగా తట్టుకొని పడావు అంటతా చేసుకొచ్చి కట్టలు చేసుకొచ్చి పెట్టేటోళ్ళు ఉన్నారని నీకు అండకుండా పెడతా. ఇగో ఏడ కూర్చున్నావు? ఇగో ఏంటి పాపడాలు. ఏంటి ఇదంతే 2 అప్పటి నుండి సుయ్య వస్తాను కారపూస ఇట్లా వస్తున్నావు అనుకున్నాం. సుయ్య వస్తే నువ్వు ఒక్కనే ఉన్నావా? ఆయనకి 2 పాపడాలు ఏం చాలుతాయి నాకు? చాలు చాలు చాలు. పెద్దమ్మ అనుకుంటావు. ఎక్కడ తొవ్వంటి పోయి ఎవరైనా చేసుకుంటే ఇక్కడ అంటి పెడుతుంది. ఏమో నన్ను రోజు పెద్దమ్మ అనుకుంటావు. నాకు 3 కొడుకులు అయిరి, 5 మనవలు అయిరి. వాళ్ళకు పెట్టన్నాయి, నీకు పెట్టన్నాయి. తిను ఇక లేదు. ఎవరినైనా చేసుకోపో, పెళ్లి చేసుకోవాలి. దాన్ని అంటి పెడుతుంది. నేను ఏమన్నా అంటున్నాను? ఏమైనా పోతే రోజు పెద్దమ్మ అంతే ఎడికలు కావాలి. నేను ఎడికలు కావాలి. నువ్వు రోజు పెద్దమ్మ పెట్టు, అన్నం పెట్టు, ఏం చేసినావు అన్నం పెట్టాలంటే ఎడకలు తేవాలి. దాన్ని చేసుకొని మంచిగా ఎన్నో వండుకొని మా కొబ్బరి బియ్యం నీకు ఇస్తే ఎన్నొద్దు పెడతా. పోయిగా తిని కొబ్బరి బియ్యం అట ఇవాట నాకు సాధారణ అవుతుందా నీకు అండి పెట్టేందుకు? నేను అండి పెట్టా. పో ఏదన్నా చేసుకొని ఏమన్నా ఉండిపో బిడ్డ. నువ్వు పోయిగా నీ అయ్యవేండు నీ అవ్వవేంది. నువ్వు మళ్ళీ నాకు రోజు పెట్టుకొని వస్తే నాకు అంటారా? నేను ఎడికెళ్ళి తేవాలి, నాకు చేత కాదు. ఎడన్నా పో దేశాలు నేను పోయి ఎవరన్నా చేసుకోపో. బుచ్చదన్న పుట్టదన్ను నాకు చేత కాదు అండి పెట్టుకుందుకు. రోజు పెద్దమ్మ దేశాల పంటి ఏమన్నా చేసుకొని ఏమన్నా ఉండిపో. ఎవరు అండి పెడతారు? నాకు చేత కాదు. తిండి పాడుగాను ఇంతో కొద్ది పెద్ద ఉందంటే ఈ పెద్దవ్వ ఆయనతో పెట్టానా బయట ఇంట్లోకి వెళ్ళిపోమన్నా బయట. నాకు ఇల్లు పంపాంత ఇల్లు ఉన్నది కానీ నాశనమై నాకు కళ్ళు కనిపించి పావాడు కావాలి. ఎవరు చేసుకోవాలి నన్ను? ఏం కథ ఆస్తి పాడుగా మత్తుకుంది. అంటి పెట్టేవాళ్ళు చేసేవాళ్ళు ఏం చేయాలి? ఏం కథ రావద్దు, ఇంటికి రావద్దు అనలేదు. ఇక దానికి కోపం వచ్చింది, అది అంటి పెట్టదు. దానికి సాధన అయితే లేదు. ఏం చేయాలి? నేనే నాశనమై ఎటన్నా నిద్ర పట్టి పోవాలి. ఇక అక్క తింటుంది పోతా. ఎటన్నా పోతా ఇక రాను. ఏమన్నా అనుకోని ఏం చేయాలి? దేవుడు ఉన్నాడు. పోతా రాను. ఇక అది అంత కోపానికి వస్తుంది. రోజు ఊరికే పొద్దుగాల వచ్చిన మనం అయితే పెట్టేటప్పుడు కోపానికి రాబట్టి ఇక దాని బాధలు దానికి ఉన్నాయి. ఇక వెళ్ళిపోతా. ఆస్తి పాడు కానీ ఎంత ఇంటి ఏం రావు, కళ్ళే కనిపించాయి. పోతా. దేవుడు ఏమన్నాడు? ఇక కొంచెం కొత్తిమీర అయ్యావా? ఇక మొన్నటి 50 రూపాయలు తీసుకో. ఇప్పటి ఎప్పుడు ఉద్దర పెట్టుకుంటాం నగ తీసుకోరు. మేము ఇక్కడ ఉంటలేము. ఇక సంవత్సరం దాకా వేరే ఊరికి పోతున్నాం. అందుకనే పైసలు ఇచ్చేటి అన్ని ఇచ్చేస్తున్నా. కట్టి చట్నీగా పోతున్నాయి.
ఏమైంది? రెడీ అయినావా? తయారైతుందండి. ఈ బట్టలు మడత పెట్టేది ఉంది. బయటికి వెళ్ళాలి పదమ్మా. సరేనండి, బట్టలు మడత పెడుతున్నా. కానీ ఏమండి ఈ గాజులు వేసుకున్నా? వేసుకో, మంచిగా ఉంది. ఈ చీర కట్టుకోయే. సరే అన్ని పెట్టేస్తున్నా బ్యాగ్. పెట్టేసి పెట్టేసి. పెద్దవా ఆయన కుమ్మన బట్టి ఇంట్లోకెళ్ళి ఏడబోదు ఏం కథ. ఇల్లు పాడు కానీ ఇల్లుండే భూమి ఉండే కానీ ఎందుకు కాదు. దేవుడు నన్ను ఇట్లా గుడ్డోని లెక్క ఎందుకు గుడ్డించిండు? దేవుడు గుడ్డోడా నేను గుడ్డోనా ఎటు అర్థమవుతలేదు. గుడ్డోని విట్టించే కానీ అయ్యమని కూడా లేకుండా చేసే. ఓ అక్క లేదు, ఓ చెల్లె లేదు, తమ్ముడు లేడు నాశనానికి. ఆయన పెద్ద ఇప్పుడు నన్ను ఎటన్నా ఎన్నన్నా చావు ఎక్కడన్నా మనం అంటే సర్దునా పోదునా ఏం చేయాలి? దారి లేదు, దిక్కు లేదు, మన్ను లేదు. ఏదన్నా బస్సు ఆటోను అత్తే ఆయనతో ఎక్కి ఎటన్నా పోతా రైళ్ళు ఎక్కిగా. ఇక ఈ దేశంలో ఉండా ఆ ఇల్లు వద్దు, ఆ జాగ్రత్త ఏదద్దు, ఎక్కడన్నా అడకతిని బస్తా ఎక్కడన్నా పడి సత్తా బాయిలా. ఇక దేవుడు ఉన్నాడంటే దేవుడు లేడు, నాకైతే దేవుడు లేడు. పోతా ఇక ఎంత దూరం అంతా అంత దూరం పోతా, ఎన్నన్నా బాయిలా పడతా సత్తా. ఇక నేను దేవుడు ఉన్నాడే అన్న, ఎందుకంటే నాకు ఎవ్వరు లేకుండా చేసింది దేవుడు. ఎట్లయితే గట్ట కానీ అయితే అయికుంటాం, లేకపోతే ఊకుంటా. ఇవ్వలేదు నాకు. రెడీ కమ్మంటే రెడీ కాదు. ఇప్పుడు ఆటో లేవు, ఏం బస్సు కూడా వస్తలేదు కదా. నేనేం చేసిన? నువ్వే పేపర్ చదువుకుంటుంటివి, నేను ఇంకా చీరలు చదువుకొని గాజులు చదువుకొని అన్ని నీకు చూసుకుంటా మాట్లాడుకుంటూనే ఉంటిగా. నేను చెప్పనే తయారైతే నువ్వే పేపర్ పట్టుకుంటే చదువుకుంటున్నావు. ఇప్పుడు బస్సులు లేవు, ఆటోలు లేవు, ఎట్లనో ఏమో. అన్నయ్య ఇటు ఆటోలు బస్సులు ఏమన్నా అయినాయా ఇది వరకు? బస్సు పోయింది ఇంతకు ముందే. చెప్పినా నేను విననే, నువ్వు టైంకి అప్పుడు చెప్పినా పోదాం బా అంటే లేట్ చేస్తావు. ఆ ఎండలో నిలుచుండే అవుతుంది. ఏంటి అన్నిటికీ నన్నే అంటున్నావు? పొద్దున్న లేచిన కాంచెలు అన్ని పనులు నేను ఒక్కదాన్నే వేసుకుంటే, నిన్ను ఎంత మందులు ఇచ్చినా పేపర్ పట్టుకొని చదువుకుంటూనే ఉంటుంది. ప్రతిదానికి నన్నే అంటావు. బస్ ఎత్తిపోయడానికి నేనేనా కారణం? ప్రతిదానికి నన్నే అంటావు. నేను మా అవ్వగారి ఇంటికి పోతాపో, నేను రాను. ఆగి ఆగి అలాగే ఏదో ఉత్తగా ఎట్లా నువ్వే పేపర్ పట్టుకుంటే చదువుకుంటున్నావు, ఏమో నన్ను అంటున్నావు ఇప్పుడు. మంచి చీర కట్టుకోకపోతే ఎండకత్తి ఎర్ర చీర అంత ఎట్లా పాడైంది చూడు. ఈ చీర మీదకి గాజులు ఏం మ్యాచ్ కాలే, పచ్చ గాజులు అంత ఎట్లా పాడైంది. నేను ఆగమాగం తయారై వచ్చిన, అంత నీజే పెట్టాయి. ఇప్పుడేమో బస్సు పోయింది, ఆటో పోయింది, ఏది లేకుండా దిక్కు లేకుండా ఇక్కడ ఉన్నావు. అంత నీజే పట్టే, ఇంకా నన్ను అంటున్నావు. అమ్మ కొన్ని నీళ్ళున్నాయా? నీళ్ళు లేవే లేవు, నువ్వు ఒక్కడివి. కొన్ని నీళ్ళుంటే రాదు. అరే మేమిద్దరం మీద కొట్టుకొని సత్రం అంటే నీకు నీళ్ళు ఇవ్వటం ఏందయ్యా? ఎక్కడ ఉన్నావు నువ్వు అంతా? అయితే లేకపోతే అబ్బో చిన్న కోపం లేదు. అబ్బా బిడ్డు దీన్ని భలే చేసుకున్నాడు వాడు. కుర్రకి రోడ్డు మీద ఇజ్జత్ పోతుంది. ఏం కొరుతున్నావు? పోదంతి ఆటో వస్తుందా? ఇక ఆటో వస్తుంది. మా వస్తుంది ఎవరి దాకా నాగినోర్రి ఇప్పుడు ఒర్రకాయ అంటున్నావు. ఎక్కడ దొరికినావో ఏమో. లేట్ అయితే ఇంకా లేట్ అవుతుంది. ఇక్కడనే దేవుడి పోతుంది. నేను ఈ రుద్రాలం పోవాలి. నేను కూడా ఎంత బాధ వస్తున్నా ఎట్టెక్కాలి.
ఇట్లా వెనక వెనక రానంగా తీసుకుపోతున్నావు, ఎక్కడికి తీసుకుపోతున్నావు ఏమో. ఛీ, నేను రాను పోదాంపా ఇక మళ్ళా ఎందుకు కొడుతున్నావు? అవుతున్నది. నేను అడిగినే కొనిద్దావు ఏమన్నా మరి నాకు? కొనిస్తుంది కొనియకపోతే చెప్తా. ఛీ, నేను అడిగింది అలా కొనియాలి. పాన్పూరి కొనిద్దావుగా. కొనిస్తా. అలేఖ్య, ఎర్ర చీర, పచ్చగాజులు ఇవన్నీ చెప్పాను కూడా మొబైల్కి ఇష్టం లేదో ఏమో. అప్పటి నుండి చూస్తున్నా ఊరికే గీసులు ఆడుకుంటారు. చూద్దాం, గుడ్డోన ఆట వేద్దాం. అయితే అయికుంటాం, లేకపోతే ఊకుంటాం. చూడాలి ఏడికి వస్తుంది. ఓ ఆట వేసి చూస్తా, గాలం అయితే ఎత్తా. అత్తే చేప పోతే ఎర్ర, గుడ్డోని వాటం ఏత్తా ఒకటి గాలం. అయితే అయికుంటాం, లేకుంటే ఊకుంటా. ఏదైనా గుడ్డోనే తిన ఏమైనా కొడతాడా చూద్దాం. ఓటైతే రుద్రారావు వచ్చింది, దిగురమ్మా. ఇక్కడ అద్దు గ్రామ పంచాయతీ కడుకొని. గ్రామ పంచాయతీ కడుకోదు, ఇదే బస్ స్టాండ్. మళ్ళీ అటు పోవాలంటే పైసలు ఎక్కువ అవుతాయి. మరి 100 రూపాయలు అవుతాయి. పైసలు ఎక్కువైనా మంచిదే, 100 రూపాయలు అయినా మంచిదే. నేను ఇక్కడ దిగా గ్రామ పంచాయతీ కడుకొని. సరే ఇద్దరుగా 100. సరే రుద్రారం వచ్చింది, దిగే గ్రామ పంచాయతీ వచ్చిందా? గ్రామ పంచాయతీ ఇక్కడనేనా? ఇటు నా షేర్ పెట్టుకున్నావేంటి? వదలు. నా షేర్ పట్టుకున్నావు వాళ్ళు. అగో, నా షేర్ నువ్వు ఆగే వెలిపెట్టకే. ఆగు ఆగు ఆగే, నువ్వు నా పెళ్ళాము. ఇది నా పెళ్ళాం. ఎవరిరా నువ్వు? నువ్వెవరిరా? నా పెళ్ళని పట్టుకున్నావు నువ్వు. నువ్వేనిరా? పైసలు ఇయ్యరా, నేను పోతా. మీరు ఎవరో పెనమైతే ఇవ్వలేదు. పైసలా? నువ్వెవరిరా? నా పెళ్ళాము. అరే ఎవరిరా నువ్వు? నా పెళ్ళాము. పైసలు ఇయ్యరే నాకు. అరే నాకు చూస్తున్నావు నా పెళ్ళాలి. పైసలు ఇస్తా. ఇగో ఇగో నా పెళ్ళాలి 50, నా 50. ఇగో నా పిల్లని వచ్చి నువ్వు చూసినావా అన్న? నువ్వెందుకు నా పెళ్ళామని ఇచ్చిన, నా పెళ్ళామని ఇచ్చిన. అబ్బు నా రాయే 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 పోదాం. రాయే రాయే పోదాం. రాయే నేను బస్సులో వద్దామని ఆటో అత్తకి ఇట్లా పాడైతుంది. ఇది కూడా ఎవ్వరు లేరా అన్న? ఇక్కడ ఎవ్వరు లేరా? వడగట్టుకు ఇక్కడ పెళ్ళాన్ని గుంజుకపోతాడు. నేను ఇది కూడా నా పెళ్ళాన్ని పట్టుకపోతున్నా. ఏమో నా పెళ్ళాం. అబ్బో ఎవరు లేరా అన్న? ఈ వాడగట్టుకు ఎవ్వరు లేరా? అన్న ఇది రాయే జరగ నా పెళ్ళాన్ని, నా పెళ్ళాం అంటుడు. అన్న ఎవరు లేరా ఇక్కడ? ఎవ్వరు లేరా? నా పెళ్ళాన్ని ఇది ఎవడు వచ్చి నా పెళ్ళాం అంటుడు. ఆగన్నా నా పెళ్ళాన్ని గుంజుకపోతున్నా. గుంజుకపోతున్నా. నేను గుడ్డి ఆయన తీసుకుపోతున్నాడు. నా పెళ్ళాన్ని, నా పెళ్ళం కూడా ఆడపెట్టబోతుంది. మాట్లాడిపోతుండే సర్పంచ్ నాకు నా పెళ్ళని వాడు పట్టుకపోతున్నాడు. ఎప్పుడో గుడ్డి మొక్క పడుకు నా పెళ్ళం అనమాట. బస్సులు ఎక్కద్దా అన్న. ఎవడే పంచాయతీ చెప్పాడు?
నా పెళ్ళాన్ని ఎత్తుకపోతుంది నా పెళ్ళాన్ని తోలుకపోతుంది అయ్యో నేను గుడ్డని తీసి సర్పంచ్ ఎక్కండి అన్న అయ్యో మెల్ల 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 పెదవాల్సి ఉన్నాయి ఇక్కడ మెల్ల 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 నా పెళ్ళాన్ని మర్చిపోయిన వాడు అయ్యో సర్పంచ్ అన్న సర్పంచ్ వెళ్తాం సర్పంచ్ అడిగినాడు సర్పంచ్ అన్న సర్పంచ్ అందరూ మాట్లాడదాం ఏం లేలే భార్య భర్తలు నా పిల్లలు సర్పంచ్ సార్ అందరూ పెద్ద మనుషులు అంతా సర్పంచ్ ఉప సర్పంచ్ ఎంపీటీసీలు అందరూ బాగానే ఉన్నారు మరి ఎవరిదే వెళ్ళి ఎవరు వీళ్ళది జాయిన్ విట్రా ఎంపీటీసీ ఆయన ఏడు ఉప సర్పంచ్ ఎంపీటీసీ సాబు వాళ్ళు తెలుసా నీకు మరి మనూరు కాదే వాళ్ళది కార్యదర్శి సాబు మరి నేను చక్కగా ఉంటలేను కదా ఇక్కడ మరి మన ఎంపీటీసీకి తెలుసా అవునా తెలుసా వాళ్ళు తెలియదు మనూరు కాదు మనూరు కాదు సర్పంచ్ గారు అక్కడ అటక్కడ దిగులో పెట్టుకుంటారు వాళ్ళు రెండు పెట్టుకోగా ఎవరు ఆయన నా పైన ఆయన అంటుండు ఆయన నా పైన అంటుండు ఆయన తిట్టుకుంటున్నారు అలా ఇవ్వలేం కదా అని పట్టుకొచ్చా సర్పంచ్ దగ్గరికి మరి ఎట్లా చేద్దాం వాళ్ళు వీళ్ళ ముఖాలు కొత్త కొత్త కనబడుతున్నాయి ఎవరో మరి అడగాలి మీదెవరు మా ఇక్కడనే సుద్దాల అవు బాబు నువ్వు సరే మీ భార్యను తీసుకున్నా మీ భార్యనేనా మా భార్య మరి ఎటు పోయిండ్రు ఎటు వస్తాయి ఈయన మీకు లొల్లి ఎట్టు వచ్చింది అవునమ్మా నువ్వు చెప్పు మా అత్తగారి ఇంటికి పోయి ఇప్పుడే మళ్ళీ సుద్దాలకు రిటర్న్ మధ్యలో కలిసి ఆటో ఎక్కిండు నా పిల్లని పట్టుకుని అంటుండే నేను చేద్దాం చెప్పు ఎట్లా అంటే చెప్పు నీది రుద్రారమా నాది సుద్దాల అయితే ఇటు పండుగ పోయి ఇటు అత్తగారి ఇంటికి పోయి మళ్ళీ సుద్దాలకు పోతున్నావు మధ్యలో ఆటో ఎక్కి నా పిల్లని పట్టుకుని నా పిల్ల అంటే ఏంది గట్టి ఎట్లా అంటే ఆటోలు ఎక్కుడు బస్ కోదామంటే ఇల్లే అంటే మీకు వెనకడ ఏమన్నా తెలుసా అమ్మాడు ఏం తెలియదు ఆ గుడ్డోడు ఎవడో కూడా తెలియదు నాకు నేను భర్త భార్య అని తెలియదు ఆటో ఎక్కి చేతి పట్టుకొని దించిండు నా పిల్ల అంటుండు అల్లుడు పెట్టుకునే ఆపించిన నువ్వు ఇక్కడ వచ్చి ఆపిండు సరే బాబు కట్టబడుతున్నా బాబు నువ్వు యాక్షన్ ఇట్రా అయ్యా మీరెవరు సర్పంచ్ సాబ్ ఇక్కడ అయ్యో మార్చండి సర్పంచ్ సాబు మీ దండం పెడతా నా పెళ్ళాన్ని వాడికి ఉంకపోయినప్పుడు ఈ పిల్లవాడా నా పెళ్ళాం ఆటోలకే దిగా అన్నా నేను ఏదో పెద్ద మనిషి ఉంటే నా పెళ్ళాన్ని వాడి కూడా ఉంకపోయి నా పిల్ల మాట్లాడు నువ్వు యాక్షన్ చేస్తున్నావా నటన చేస్తున్నావా ఆయన నా పిల్లవని ఆయన అంటుండు నీ కళ్ళు కనవాడే బిల్లు కనవాడే నా పిల్లవని నువ్వు అంటున్నావు మరి ఎట్లా నమ్ముడు అయ్యో బాధ్యత నాకు కళ్ళు కనబడే నాకు చిన్నప్పటి కావాలి కనబడే బాధ్యత కనబడ్డా కానీ నేను కాదు నా పిల్ల ఇప్పుడు నాకే దొరకకుండా ఎక్కడ దాక్కుంటుంది రిలేషన్ ఎప్పుడుందన్న నాదెవరు నాకు తెలియదు బాధ్యత నా పిల్ల గుంజుకోపోయి నా పిల్ల నన్ను కొట్టి నా గల పట్టుకుని దాన్ని గుంజుకోపోయింది అదే మాట ఆయనతో పోతుంది నేను గుడ్డని అని నేను గుడ్డని ఆయన మధ్యలో చూసుకున్నది నా పిల్లం నమ్మకమేంది అయ్యో నా పిల్లం పేరు అలెక్యా అది ఇప్పుడు ఇవాళ ఎర్రచీర కట్టుకుంది పచ్చగాజులు వేసుకున్న చూడుది అయ్యో నేనే పొద్దుగా నేనే అవి కట్టుకోమని చూడు అంటే ఎర్ర చీర కట్టుకున్నా అట్లా కాదు నా భార్య అయితే అదే కట్టినా దాని పేరు అలెక్కినా అడుగు కావాలని గుడ్డి ఏం చెప్పాలో నాకేం కనిపించలేదు వాళ్ళు కూడా వాళ్ళిద్దరు మరి ఏం చేసి నాకు అర్థమైతే పిల్లలు కాలేదు బాధ్యతలు నేను గుడ్డి బాధ్యత నాయన చేయాలి బాధ్యత సర్పంచ్ సాబు అందరికి ఎవరెవరు ఉన్నారు నా పిల్ల నాతో చూపించి పుణ్యం కట్టుకుని అది మధ్యలో చూసుకున్నట్టున్నది నాకు మళ్ళీ ఇంకో పిల్ల దొరికేది బాధ్యత అయ్యా అన్న మరి ఏం చేద్దాం ఇది కథ వేరే కనబడుతుంది
నలుగురం పోయి మరి ఏదన్నా విషయం సమరస్యం ఒక్కొక్కరు పిలుచుకుంటా అటు పోయి ఒక్కొక్కరు పిలుచుకుంటా మాట్లాడదాం రావా నువ్వు చూద్దా రావా ఇంకెవరు ఉన్నారు ఉదయ్ ఇద్దరు మధ్యలో ఒక్కదే పిల్లలతో కొట్లాడుతున్నారు ఆలోచించాలి బాగా ఆలోచించాలి దుకాణ గోల్చుడు నష్టం చేస్తుడు నాలుగు ఓకే మనందరం వాళ్ళకి న్యాయం చేయాలి వాళ్ళు ఒక్కొక్కరు అడుగుతాప్పుడు మనకు చాలా అభిప్రాయం తీసుకోవాలి ఫస్ట్ ఎవరు పిలుతామంటావు ఫస్ట్ ఎంటీ సాబ్ ఇల్లే ఆయన పిలువ గుడ్డే పట్టుకొని వచ్చేది అది కూర్చున్నది బాధ్యత బాగానే ఎక్కడో బాధ్యత గ్యారంటీ ఉంది అయ్యో ఉన్నది బాధ్యత మా భార్య అంటుండే నా భార్య వేరే టైం చేయబట్టి గుంతుకొచ్చినట్టు చేస్తున్నావు అయ్యో అలెక్కే నా భార్యనే అయ్యా నాకు నా భార్య అడుగు ఆయన నా భార్య అంటుండు అయ్యో ఆటోనికి ఇప్పుడు నేను 100 రూపాయలు ఎందుకు ఇస్తా భార్య నా పెళ్ళామని దాని 50 నా 50 నాకేం పట్టి నా లేదు భార్య నాకు ఇంటికి నాకు ఇల్లు ఉన్నది భూమి ఉన్నది నాకు అన్ని ఉన్నాయి లేదు భార్య లేదు నా పెళ్ళామే భార్య న్యాయం చేయాలి ఆయన గుడ్డి అందరు పోతుంది అవునా నీ పిల్లలు అని అంటున్నావు కదా మరి ఏమన్నా ప్రూఫ్ ఉందా ప్రూఫ్ అంటే ఏం ప్రూఫ్ బాడైంది మొన్న ఎమ్మెల్యే జాతరకు పోతే నా పిల్లలకి అటు డజన్ ఇటు డజన్ గాజులు వేయించిన బాధ్యను పచ్చ గాజులు నేనే వేయించిన అవి 30 రూపాయలు పెట్టి అటు డజన్ ఇటు డజన్ కొనిచ్చిన నేను ఎమ్మెల్యే జాతరలో అడుగురి నా పిల్లాన్ని ఎర్రగాజులు కాదు పచ్చ గాజులు ఉంటాయి పూల గాజులు నేనే ఇష్టం కొద్ది వేసుకుంటా అంటే వేయించిన మా ఇంటికన్నా మా పెద్దమ్మ ఉంటుంది అడుగురి వచ్చి అంత పెద్దమ్మ కాదు ఇప్పుడు ఈ సమస్య ఇక్కడ చెప్పాలి పెద్దమ్మ సంగతి కాదు ఏ చీర కొన్నాడు నువ్వు చీర అదే కొనుక్కున్నది అది ఎర్ర చీర కట్టుకున్నది ఏ కలర్ చీర ఎర్ర చీర కట్టుకున్నది అది ఆ చీర చీర కొనియలే గాజులు అయితే కొనిచ్చిన చెప్తున్నావు నాకు న్యాయం చేయాలి నా పిల్లని పోయి కొనిచ్చే పని చెప్తున్నారు నా పిల్ల నాకు ఆయన పిలిచాడు నువ్వు ఎక్కడ నువ్వు అడిగే ఈ ప్లాన్ అడుగు ఏమైనా నువ్వు భార్య అని బాగా ఎగురుతున్నావు చెప్తున్నావు ఏమైనట్టు ఏం సంగతి చెప్పు. నేను మా అత్తగారి ఇంటికి వచ్చినప్పుడు ఆడేవాడు వచ్చి మా పిల్లని పట్టుకొని మా పిల్లం అంటే ఈ గుడ్డోడు ఎట్లా నేను ఎగిచ్చేసి చెప్పాను మీరే చెప్పాలి కదా. అట్లా కాదు నీ భార్యని ఎట్లా అంటాడు నువ్వు ఉండంగా ఒకడు ఉండంగా
ఆడెట్లా వచ్చి పట్టుకుంటాడు? అదే నాకు అర్థమైతే ఇది ఎక్కడికి వెళ్ళో ఎక్కడ సంతానం నాకు అర్థమైతే ఎక్కడికి వెళ్ళి వచ్చి అంటే నువ్వు అని రెండు చంపవా? నువ్వు నా పిల్లలు పట్టుకో, నువ్వు నా భార్య నా భార్య అని చెప్పి నేను సంపడు కాదు ఓకే అధ్యాయం ఉంటుంది నువ్వు అక్కడ మరి ఊరి మంచిగా ఉందని మరి ఆన్లైన్ గిట్ట తీసుకుపోతాడు. నాకేం అవసరము? నా పిల్లాన్ని పట్టుకుని వాడు ఎట్లా గుడ్డని అట్లా చెప్తాను. ఆయన కళ్ళు కనబడక మరి నా పిల్లలు తెగ తెచ్చిపోతుంది. మరి నువ్వు నన్ను చంపవా? అవన్నీ నాకెట్లా తెలుస్తాయి? పచ్చ కాదు అంటుండు, ఎర్రచీర అంటుండు, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళొచ్చు? ఏం చెప్తున్నావు నువ్వు? ఎందుకు నువ్వు వచ్చి నా భార్య అంటున్నావు? చేతి పట్టి నువ్వు అనవా? గల్ల పట్టి నన్ను చంపవా? నీ గుద్దంతం ఆడాలంటే బరాబర్ చెప్పు. మరి రుద్రారం ముందే రుద్రారం మరి బాగా కొట్టుడు అవుతుంది. అది మంచిగా ఉందని ఎత్తుకపోతున్నావా లేకపోతే వాడు గుడ్డోడు మాత్రం ఏమైనా అసలు విషయం ఏందో చెప్పు. మీ అమ్మాయి రమ్మను, ఆమె రమ్మను. పెళ్ళానికి గాజులు వేసినా, గిన్ని గాజులు వేసినా, గన్ని గాజులు వేసినా, ఈ చేతికి వేసినా ఆ చేతికి వేసినా అని తెగ చెప్తుండు. మరి గుడ్డోడు కరెక్ట్ చెప్తుండు. మరి పెళ్ళానికి వేసే గాజులు ఎవడన్నా లెక్క పెట్టుకునే మొగోడు ఉంటాడా? పెద్ద మనుషులు మీరే చెప్పాలి ముచ్చట. కాదు అతను ఎట్లా మాట్లాడుతున్నాడు? ఊరుకుంటావా? నా పిల్లని పట్టుకోండి వాడు నా పిల్లం అని మధ్యలో కలిగి వీడు సంత లెక్క కలిగాడు నాకు. దానికి న్యాయం మీరే చేయాలి. మీరు ఏ ఊరు అసలు చెప్పారు? మీరు చెప్పాలి కానీ అట్లా ఇట్లా మాట్లాడితే ఎట్లా చెప్పారు పెద్ద మనుషులు? సరే సరే ఆలోచిస్తాను. ఆలోచన చేసి చెప్తాను. బాపు అడిగే ఆ అమ్మాయిని. అమ్మ ఇప్పుడు ఆయన నా భార్య అంటుండు, ఈయన నా భార్య అంటుండు. మరి నిన్ను ఎవరు దోలకపోయారు? చీర కొనిచ్చడానికి, గాజులు కొనిచ్చడానికి ఎవరు కొనుక్కపోయారు? ఆయన కొనిచ్చిండా ఈయన కొనిచ్చిండా? మమ్మల్ని నడమ పెట్టి మమ్మల్ని చెప్పు అంటే మీరు ఒకటయ్యి మరి మమ్మల్ని చెప్పమంటే ఇప్పుడు మీకు ఇద్దరు మొగలు భర్తలు అనబట్టి మరి ఆయననే గుడ్డ అయినా కానీ ఆయన చక్కగా చెప్తుండు. రాజులు పెట్టించిన అంటుండు. మరి ఆయన ఏది అంటుండు. మరి నేను అద్దరం ఆటలో పట్టుకొని వచ్చిండు నా మగడు. ఆటలో పట్టుకొని వచ్చి ఆ గుడ్డోడు నా పిల్లం అంటుండు. ఇద్దరు కలిసి నా పరువు తీస్తుర్రు. నా పిల్లం ఆడు చేయబట్టి గుంజుతుంటే ఇటు చేయబట్టి గుంజుతుండు. పరిచయం నాకు నా మొగడు ఆడ ఇష్టం కిందడు. ఇద్దరం గొడవ పెట్టుకున్నాం ఆడ బస్ ముచ్చట్లన్నీ మీతో చెప్పి నా పిల్లం అంటున్నాడు. మేము ఆడ గొడవ పెట్టుకున్నాం. నా మొగడు నన్ను పట్టించుకుంటలేడు అని గొడవ పెట్టుకుంటే ఇవన్నీ చెప్పిన నేను చెప్పుకొని తిన్నాడు ఆడ. చేతికి గాజులు ఎన్ని వేసిండు? ఈ చేతికి ఎన్ని, ఆ చేతికి ఎన్ని వేసిండు? ఇప్పుడు గాజులు ఎవరు వేపించిండమ్మా? ఈయన వేపించిండా ఆయన వేపించిండా? గాజులు ఎవడే పీలే, ఆడే పీలే, ఈడే పీలే. నేను వేసుకున్నా నా చేతులకు. నేను వేపించినాడు ఆయన అంటుండు. శివరాత్రి జాతరలు వేపించినాడు. గాజులు నువ్వు రాయే పోదాం, మన ఇంటికి మనం పోదాం రాయే. రాయే అలెక్కియా నీ దండం పెడితే రాయే, నాకు రాయే. మాకు ఇల్లు వాకిలి భూమి మత్తుకునే దాయే. రాయే నాకు రాయే, మంచిగా దాదాపు పత్రం దాయే. నువ్వెవరు నాకు తెలియదు పోనాడు. అయ్యో నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వెవరు నాకు తెలియదంటే నా మొగ నిష్పెట్టి రమ్మంటున్నావు. నీ పొలం వద్దు, నీ జాగ్రత్త, నా మొగలతోనే ఉంటా నేను. అయ్యో మంచిగా బతుకుదాం రాయా అంటే అత్తలేదేమే గాని కూడా పట్టుకున్నావు. మంచిగా బతుకుడు కాదు, శీఘ్ర చెప్పట్టు కొడతా. నువ్వెవరు తెలియదు పడుకో, నువ్వు నా పిల్లవని అంటున్నా. అట్లా అనకి మంచిగా బతుకుదాం రాయి బతుకు. సర్పంచ్ సాబు నువ్వు చెప్పు నా పిల్లలకి తోలి నాకు రాయే. మా పెద్ద ఏమాతా పెద్దమ్మతో చెడు పెట్టుకున్నా కదా ఏమాతా నేను మంచిగా చెప్తుందా? బస్సులో పోదామంటే విన్నావా? ఏదో ఆటోలో పట్టుకొచ్చి ఆ గుడ్డని నాకు రగ పెడుతున్నావు. ఆడు మొగడు అని చెప్పుకుంటుండే వీళ్ళందరికీ. చెప్పు అవునా నీ విషయం ఏది మంచిగా ఉన్నావు కదా, ఆయన సాంగ్ ఉన్నావు. అసలు నీదైనా యాక్షన్ ఇది అంతా డ్రామాలు చేస్తున్నావు ఏంది? వాడు నా పిల్లని పట్టుకుని నా పిల్ల అని వాడంటుండు. వాడేమో గాజు ఇచ్చిన ఎర్ర సీర కట్టించిన
ఇది పెట్టించిన ఆయన అంటారు నా పెళ్ళం కాదు నాకేం తెలుసా నువ్వు అంటూ అవునా పెద్ద మనుషులు కథ విచిత్రంగా ఉంది. నేనంటే అబద్ధాలు ఆడుతున్నా నా పిల్లం అబద్ధాలు ఆడుతున్నా నిన్ను ఎట్లా నమ్మంటావు ఎట్లా నమ్ము అంటే ఇప్పుడు ఇలా రేపు దినాలు ఎట్లున్నాయి తెలుసా అది గుడ్డోడు నేను పిల్లం అయితే మంచిగా ఉందని తీసుకుపోతున్నావా లేకపోతే కలిసి నా పిల్లం అంటే ఏం చెప్పాలి ఆమె నువ్వు ఏడవబట్టే పెళ్ళ అంటూ నా గుడ్డే దండం మీద సర్పంచ్ నా పిల్ల ఆయన ఎడుతుండు మరి ఎవరా గుడ్డోడు అట్లా అంటుంది కానీ గుడ్డోనికి తింటేలో అన్నట్టు వాడు నా పిల్లని పట్టుకుని ఏడుతుంది మీరే చెప్పాలి ఏడుతుంది పొద్దుతుంది అన్నం సత్తాడు నువ్వేం చెప్తున్నావా మరి గుడ్డోని ఏడదరిగిండు మాకు చెప్పుడు ఆమె కూడా ఇద్దరి మధ్యలో బాధ నా భార్య అంటే నా భార్య ఆమె తర్వాత పరిష్కారం చేయాలి ఇక మేము ఏది నిర్ణయం చేయకపోతే సర్పంచ్ ఆపురి బాగా ఆపురి అది దొరకపోతాడు ఇంటికాడ వెళ్ళి పెట్టుకుని వచ్చిన బాధ్యత నాకు ఆధార ఆయన నిలిచిపెట్టిపోతుంది నాకు ఇంకో పిల్లలు దొరకదు ఆయన పట్టుకొని పోతుంది వాడిని నాకు చంపి నా పిల్లలు నాతో జరిగింది న్యాయం చేయండి అవునే వాళ్ళ ఇద్దరి చెరొక్క రూమ్లో 2 వద్దులు అవునే ఇక మీ ఇద్దరిది మాకు ఏం అర్థమవుతలేదు నిన్ను ఆయన చెరో రూమ్లో 2 వద్దులు మీ తల్లిగారి మీ తల్లిగారింటికి పంపిస్తాం ఇక నేను 2 వద్దులు తల్లిగారింటికి ఆడిచ్చేది ఇస్తుంది ఈడిచ్చేది ఇస్తుంది ఇగో దేవన్న ఈయన ఒక రూమ్ వారేది అన్నీ వస్తాయి వాళ్ళ చెరొక నేనే పాప చేసినా ఏర్పడుతుంది రేపు అయితే ఏర్పడుతుంది సంగతి మంచి సంగతి అనేది అంతే రేపు ఏదైనా కూకుని మాట్లాడతాం రేపు పడుకుంటుంది రూములలో ఆడదంటే ఆట బొమ్మలాగా అయింది నా బతుకు. ఆ గుడ్డోడేమో నా పిల్లమన బట్టే, ఈడేమో సప్పుడేకుండా బట్టే. ఆ పెద్ద మనుషులు తీసుకొచ్చి నన్ను ఈ రూమ్లో వారేసారు. లాస్ట్కి ఏమవుతుందో ఏమో నా బతుకు. నేను అద్దనంగా కూడా ఆటోలో తీసుకొని వెళ్ళి ఎవడో తలిగే. ఆడేవడో గుడ్డోడు నా పిల్లమన బట్టే, ఈడేమో నా మూడేమో సప్పుడేకుండా బట్టే. రాత్రి తినడానికి ఏం తెమ్మంటారు? అన్నం తెమ్మంటారా, చపాతీలు తెమ్మంటారా? నాకేమద్దు, నాకేం తినాలనిపించట్లేదు. పంపిస్తాం, అన్నం పంపిస్తాం. నువ్వు ఇంట లేకపోతే లేదు. అన్నం రొట్టెలు పంపిస్తాం. నేను ఇష్టం. ఈ పెద్ద మనుషులు ఏమో నా పిల్లని ఒకడా నన్ను ఒకడు ఉంచిరి, గుడ్డేయడం ఒకటి ఎత్తడా, వీడు మధ్యలో జరిగి ఇంత పని చేసాడు. ఇప్పుడు పెద్ద మనుషులు ఎటు పంచాయతీ చేస్తారని ఏం అర్థమవుతలేదు. అటు అవుతుందా ఇటు అవుతుందా అని దేవుడా. సిద్ధి నమ్మ జీతం అక్కడున్న అయిపో ఇంత కూర్చుండకపోయేది, మళ్ళీకన్నా నచ్చినట్టు అయింది వీడికి అమ్మ జీవితం. గుడ్డోనికి ఏ రూమ్ అవసరం ఈడ కూర్చోబెట్టి అయిపోతుంది. అన్నం తీసుకొస్తా,
నీళ్ళు తీసుకొస్తా చెత్త తీసుకొస్తా ఈయన ఉండు ఈయన నా పిల్లల్ని తీసుకెళ్ళిపోతా. పో అన్న అన్నో పో అన్న వేసిన గుడ్డినా అట పిలిచినట్టు అవుతుంది బాగా చెప్తుండు వేసిన గుడ్డినా అట అత్తే చేప లేకపోతే రా అయితే అయికుంటాం లేకపోతే ఊరుకుంటాం అత్తే పెళ్ళం వస్తుంది నాకు ఇంటికాడ పెళ్ళరా అన్నది పెళ్ళం అయితే వస్తుంది పెద్ద మనసు పిచ్చోడు పిచ్చోడు నాకు పెళ్ళం వస్తుంది అయితే అయికుంటాం లేకపోతే పంచాయతీలో చెప్తాను పంచాయతీ చెప్తాం అయితే అయికుంటాం లేకపోతే ఊరుకుంటాం కరెక్ట్ నీ పిల్లమేనా నా పెళ్ళమే పంచాను నీ పిల్ల రాత్రి అంతా చూసిన నీ సంగతి అంట అయితే ఎర్రనన్న అయితే శాపనన్న వస్తుంది అంటూ ఆ పిల్లం లేకపోతే నా పిల్లం అంటూ అయితే అయికుంటాం అయితే నువ్వుకుంటావు నీ కథలు బాగానే ఉన్నాయి ఈయన రంగతనం అంతే ఈయనదని ఏ ఊరు పెద్ద మనుషులు తెచ్చుకుంటూ పోతున్నావు మళ్ళా కొడతారు ఈ ఊరు ఎన్ని అనుకుంటున్నావా నువ్వు ఏ పోయే అండుకున్నానికి ఒకటే కూర అడుక్కోవడానికి 60 ఊళ్ళు అడుగుల ఆకులు కారు అడుగుల ఆకులు కారు గుడ్డోడు చెప్పి నేనే కరెక్ట్ అనుకున్నా ఎందుకంటే సీరే గాజులు అవి అన్నాడు వాడు పెద్ద లంగా ఎందుకంటే రాత్రి నేను గ్రామ పంచాయతీ వచ్చేవారు రాత్రి ఎగురుతుండు అయితే ఆన్ పెళ్ళం లేకపోతే నా పెళ్ళం పాపం మంచి వ్యక్తి ఈ వయసుతో పాపం ఉట్టిగా ఇజ్జత్ తీసిండు అమ్మ మీరు ఏం బాధపడకుండ్రి మంచిగా కలిసి ఉండుర్రి వాడేదో నువ్వుతా ఏం మనసులో పెట్టుకోకు వాడు బాగా హుషారు బాధపడకు మంచిగా కలిసి ఉండుర్రి మీరు ఓకే ఓకే సరే ఓకే ఓకే జాగ్రత్త